మన జిల్లాలో 750 ఎకరాలకు గాను అన్ని 8 కాన్స్టిట్యున్సీలో కూడా మనము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ పథకం కింద మనకి దాదాపు 10 నుంచి 15 రకాల మొక్కలు మరి ఇవ్వడం జరుగుతుంది. సో అది రైతు చూజ్ చేసుకోవచ్చు. సో రైతు తగిన అనుకూలమైనటువంటి మొక్కలను చూజ్ చేసుకొని, లైక్ ఈరోజు అయితే ఇక్కడ కోకోనట్ పెట్టాము. కోకోనట్ కానీ, స్వీట్ లైమ్ కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, అట్లాగే మనకి ఈ డ్రమ్ స్టిక్ కానీ, ఇట్లా మ్యాంగో కానీ, ఇట్లా రకరకాల డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఇట్లా మంచి హై ఈల్డ్ ఇచ్చే వెరైటీస్ని కూడా మనం పెట్టుకొని వాళ్ళు అంతా కూడా ఉచితంగా పిట్టు నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ వరకు అంతా ఉచితంగా ఎన్ఆర్జీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మనము ఇది చేయడం జరుగుతుంది. సో దయచేసి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. మనకి ఇక్కడ ఏపీఓ ఉంటారు. సో ఏపీఓ ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా హార్టికల్చర్ ద్వారా మనకి ఉపాధి హామీ పథకం కింద మొక్కలు 25,000 ఎకరాలకి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పేద రైతున్నాడో, ఎవరైతే పంట మొక్కలు వేయడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అలాంటి రైతుల్ని సెలెక్ట్ చేసుకొని అలాంటి రైతులకి మొక్కలు ఇవ్వటం, అదేవిధంగా పండ్ల మొక్కలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళని చేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు దగ్గర ఆ రైతుకి ఎకరానికి 5 లక్షలు ఖర్చు పెట్టేటట్టుగా ఒక ఇన్స్టాల్మెంట్ బేస్ మాదిరి ఒకసారి ఫస్ట్ సార్ ఒక 40,000, తర్వాత వాళ్ళ ప్లాంటేషన్ బట్టి మళ్ళీ ఒక 40,000 అట్లా ఇచ్చే విధంగా ఆ రైతుని ఆదుకోవటానికి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు మొక్కలు నాటి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. పొలంలో ఎవరన్నా కూడా రైతులు ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెడితే మా పీడీ గారు దాన్ని ప్రత్యేకంగా చూసి దాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మొక్కలు పంపించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.